వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. సింగరేణి కార్మికుల బతుకులు బొగ్గుపాలేనా? ఓడ ఎక్కేంతే వరకు ఓడమల్లానా, ఓడ దిగిన తర్వాత బోడమల్లానా? కొన్ని సంవత్సరాలుగా తమ శ్రమనే నమ్ముకొని కొద్ది సంవత్సరాల పాటు నష్టాల్లో కురుక్కుపోయిన సింగరేణి కాలరీస్ను ఈరోజు ప్రాఫిట్ బాటలో నడిపించి కోట్ల రూపాయలకు సంబంధించిన లాభాల బాటలో నడిపించిన కార్మికులు ఈరోజు తన శ్రమనే నమ్ముకొని, తన కాలరీస్ని నమ్ముకొని, ఏనాడైతే తెలంగాణ సింగరేణి కాలరీస్లో ఎవరు కూడా ఉద్యోగం చేయడానికి సిద్ధపడని సమయంలోనే తన జీవితాలను పణంగా పెట్టి అండర్ గ్రౌండ్ బొగ్గు గనులలో కిలోమీటర్ల కొద్ది కిందికి తవ్వి నష్టాల బాటలో ఉన్న సింగరేణి కాలరీస్ని ఈరోజు లాభాల బాటలో నడిపించి ఈరోజు తీసుకొచ్చిన తర్వాత ఆ కుటుంబీకులను రాజకీయ నాయకులు, కార్పొరేట్ సంస్థలు వారి శ్రమను ఈరోజు దోచుకున్న తర్వాత వారికి సంబంధించిన ఎవరైతే వారి సిబ్లింగ్స్ ఉన్నారో వారిని ఉద్యోగాలు ఇవ్వకుండా వారి పేర్లు మిస్మ్యాచ్ అవుతున్నాయి. అనేక కారణాలు చూపుతూ వారిని ఈరోజు రొడ్డున పాలు చేసేశారు. అదే ఈరోజు ఫోర్ సైజ్ టీవీ తీసుకున్న ప్రధానమైన అంశం. ఓడ ఎక్కిన ఓడలో ఉన్నంతసేపు ఓడ మల్లన్నా, ఓడ దిగిన తర్వాత బోడ మల్లన్నా చెప్పినట్టుగా ప్రభుత్వాలు ఏదైతే చెప్పారో తెలంగాణ రాష్ట్రం సాధిస్తే ఖచ్చితంగా మీ ఉద్యోగాలు మీకు వస్తాయి, మీ తల్లిదండ్రులు చేసిన ఈ శ్రమను మేము గుర్తించాము, ఆ శ్రమను గుర్తించిన వారికి ఖచ్చితంగా ఫలితాన్ని అందిస్తామని చెప్పిన రాజకీయ నాయకులే తన మాటలను ఈరోజు తిరగరాస్తున్నారు. అదే విషయంపై ఈరోజు ఫోర్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమే తెలంగాణ బొగ్గు కార్మికుల బతుకులు బొగ్గుపాలేనా. ఈరోజు మనతోని తమ బాధలు పంచుకోవడానికి తన ఇస్తున్న ఏదైతే వినతి పత్రాలు ఉన్నాయో చెట్ట బుట్టలో వేస్తున్న ఈ రాజకీయ నాయకులకు, పార్టీలకు, ప్రభుత్వాలకు ఈరోజు తన గోడు విలువించడానికి వచ్చిన మన మిత్రులు లక్క శ్రవణ్ గారు, తిరుమల శ్రీనివాస్ గారు, వంగ సంతోష్ గారు, ఇంజపల్లి ఓం ప్రకాష్ గారు, వీరందరికీ ఫోర్ సైజ్ టీవీ స్వాగతం పలుకుతుంది. వారికి ఖచ్చితంగా ఒక మాత్రం చెప్తుంది, మీకు మీ హక్కులు కల్పించే వరకు ఈ ప్రభుత్వాలతోని మీరేదైతే పోరాటం చేస్తున్నారో మీ న్యాయమైన పోరాటానికి ఫోర్ సైజ్ టీవీ ఖచ్చితంగా మీకు భుజం కలిపి మీతోని ఉంటుందని మీకు ఆశ్వాసం కల్పిస్తూ ఈరోజు ఈ చర్చా కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అలాగే పుట్ట సత్యం పటేల్ గారు కూడా, సింగరేణి కార్మికులైతే సత్యం పటేల్ గారు కూడా మరికొద్దిసేపట్లో మనతో జాయిన్ అయిపోతారు. ఫస్ట్ ఒకసారి గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం నిధులు, నియామకాలు, నీళ్లు అని ఏర్పడ్డ తెలంగాణ తర్వాత బీఆర్ఎస్, ఇప్పుడు ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాన్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి తెలంగాణ బొగ్గు గని కార్మికులకు ఏదైతే అప్పుడు వాగ్దానం చేశారో ఆ వాగ్దాన్ని మనం ప్రత్యేకంగా విన్న తర్వాతనే మనం మన ప్రోగ్రామ్ను, డిబేట్ను కంటిన్యూ చేద్దాం. పీసీఆర్, కెన్ యూ ప్లే ద బ్లైట్ ఆఫ్ సీఎం రేవంత్ రెడ్డి? కార్మికుల డిక్లరేషన్ అడుగుతున్నారు, మీరు పేరు మార్పిడి గురించి అడుగుతున్నారు, ఇవాళ వారసత్వ ఉద్యోగాల గురించి అడుగుతున్నారు. సరైన యాజమాన్యం ఉండాలి, బాధ్యతాయుతమైన ప్రభుత్వం రాష్ట్రంలో ఉండాలి. 15-16 అసెంబ్లీలు మీరు అనుకుంటే గెలిపిస్తారు. ఈ 15-16 అసెంబ్లీలు 3 పార్లమెంట్లు సింగరేణి కార్మికులు అనుకోని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 30 తారీఖు నాడు కాంగ్రెస్ కు ఓటేయండి, 3 తారీఖు నాడు కాంగ్రెస్ ని గెలిపించండి. సహేతుకమైన మీ ప్రతి సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని చెప్పి మీకు అందరికి మనవి చేస్తూ మీ అందరి దగ్గర మా ప్రభుత్వం వస్తే రేపు ఒక్క బొగ్గు బై కూడా ప్రైవేట్ పరంగా కూడా చేస్తాం. ఇవాళ 1,00,000 మంది కార్మికులకి పెన్షన్ రావడం సరిగ్గా 300 కూడా రావట్లే. వాళ్ళ పెన్షన్ ని పెంపు చేసి రేపు రానున్న రోజుల్లో ఇప్పించలేకపోతే మమ్మల్ని గల్లబట్టాడని మీకు చెప్తాను. కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో శ్రీధర్ బాబు గారి మీద
అదేవిధంగా అధ్యక్షుల వారి మీద నమ్మకం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి విజయం కూడా చేయండి. మీ జీవితాలను కాపాడే బాధ్యత మాది. ఇవాళ మీరు కార్మికుల డిక్లరేషన్ అడుగుతుండ్రు, మీరు పేరు మార్పిడి గురించి అడుగుతుండ్రు. రైట్, ఇప్పుడు మనం చూశాం ఏ రాజకీయ నాయకులైతే ఎలక్షన్స్ కన్నా ముందు ఏదైతే వాగ్దానం చేశారో బొగ్గుకొని కార్మికులకు సంబంధించింది, ఆ వాగ్దానం ఎక్కడి వరకు 1.5 ఏళ్ల అయిపోయింది. గతంలో 48 బొగ్గు గనులున్న బొగ్గు కని సింగరేణి కాలరీస్ ఈఆర్ఎస్జీ ఇప్పటికీ కుదించి 40కి తీసుకొచ్చారు. 18 ఓపెన్ కాస్ట్ ఉండగా 22 అది అండర్ గ్రౌండ్ కాస్ట్లు ఉన్నాయి. 48 నుంచి వెళ్ళి 40 దాకా తగ్గించిన తర్వాత కూడా ఏ ప్రభుత్వం అయితే గతంలో ఎన్నికల రాకముందో ఖచ్చితంగా ఆ నిరుద్యోగస్తులకు ఉపాధి కల్పిస్తాం, పర్మనెంట్ చేస్తామని వాగ్దానం చేశారు. 1.5 ఏళ్ల గల్లబట్టండి, మమ్మల్ని అడగండి, రోడ్ల మీద నిలదీయండి అని చెప్పిన ఈ ప్రభుత్వాలే ఈరోజు 1.5 అయినప్పటికీ ఒక్క వ్యక్తికి కూడా ఉద్యోగం కల్పించలేదు. అదే విషయంపై ఈరోజు 4 Sides టీవీ ప్రభుత్వానికి అడగదలుచుకున్నది. ఆ కార్మికులతోటి భుజం కలిపి ఒకసారి వారి గొంతులో గొంతై మాట్లాడదలుచుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో ప్రధానంగా ఈరోజు లక్క శ్రవణ్ గారు ప్రస్తుతం మీ పరిస్థితి ఏంటి, అసలు వాస్తవానికి మీకు రావాల్సిన ఉద్యోగం ఎందుకు రాలేదని మీరు చెప్తారు, ఏమంటారు ఈ విషయంపై? మా నాన్నగారు 1985 సంవత్సరంలో ఊర్లో వ్యవసాయం చేసుకునేవారు. వ్యవసాయం చేసుకునే సమయంలో అప్పుడు ఏందనంటే బొగ్గుగని ప్రాంతంలోకి ఎవరు కూడా దిగి బొగ్గుబాయి పని చేయడానికి ఎవరు కూడా ముందుకు రానటువంటి రోజులల్లా ఇదే సర్కార్ ఏదైతే సింగరేణి సంస్థ వాళ్ళు అక్కడికి వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ అయింది కానీ అప్పుడు గవర్నమెంట్ కాదు, అది ఒక ప్రైవేట్ సంస్థ సింగరేణి అనేది. అప్పుడు మా ఊర్లలోకి వచ్చి మా నాన్నగారిని తీసుకువచ్చి మీకు 20 రూపాయల కూలి 40 రూపాయల కూలి రోజువారీ లెక్క ఇస్తాం, మీరు ఇక్కడ ఈ పని ఏం చేస్తారు వ్యవసాయం అని చెప్పేసి వారిని తీసుకువచ్చి, కాకపోతే మీకు 40 రూపాయల కూలి పైసలు ఇవ్వాలనంటే మేము చెప్పిన ఇంటి పేరుతో మాత్రమే మీరు చేయాలని చెప్పేసి వారిని చాలా ఇబ్బందుల పాలు చేసి ఆ రోజు వాళ్ళను ప్రతిరోజు పని చేయించుకున్నటువంటి రోజు అది. ఇలా ఎందుకు మమ్మల్ని ఆ పేరు ఇంటి పేరుతోటి మీరు చేయాల్సి వస్తుందని చెప్పేసి మా నాన్నగారు వాళ్ళు అడిగినట్టయితే వాళ్ళు ఏమంటున్నారు అనంటే, ఒకవేళ మీరు ఈ యొక్క బొగ్గు గనిలో చనిపోయినట్లు ఏదుంటే మీ యొక్క ప్రాంతం వాళ్ళు ఇక్కడికి వస్తే మేమేమని సమాధానం చెప్పాలి అన్న దాని మీదకి వెళ్ళి వాళ్ళు ఇంటి పేరు మారుస్తే ఆ ఒక ఇంటి పేరు పైన ఇక్కడ మా యొక్క బొగ్గు గనిలో ఎవరు లేరని చెప్పేసి వాళ్ళు మాట్లాడేటువంటి సందర్భం, అట్లా ఆ విధంగా పేరు మార్పిడి అనేది మొదలం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఒక 30 సంవత్సరాలు పని చేయడం జరిగింది, కష్టపడి శ్రమించారు. మొదట సింగరేణికి అసలు పనిచేసిన వ్యక్తులే మా యొక్క తండ్రులు. ఇవాళ వారే లేకపోతే ఆ చదువురాని మా యొక్క నిరుద్యోగుల తండ్రులే ఈరోజు సింగరేణిని ఇవాళ ఆరుగోళ్ల బాయి కిందికి తీసుకువెళ్ళినటువంటి మా యొక్క తండ్రులు ఈ రోజు ఏదైతే సిఎండి శ్రీ ఇప్పుడు మన బలరాం సార్ ఎక్కడైతే కూర్చుంటున్నాడో 6 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. ఇలా కేవలం మా తండ్రులు చేసినటువంటి శ్రమ వల్లనే. అట్లాంటిది ఇలా మొన్న చూసుకున్నట్టు ఏదుంటే టెర్రరిస్టులను కూడా వదిలిపెడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలా మీరే మా యొక్క తండ్రుల ఇంటి పేర్లు మార్పించి వాళ్ళను 30 సంవత్సరాలు గొడ్డి చాకి చేయించుకొని ఇవాళ మేము మెడికల్ అన్ఫిట్ ద్వారా ఏదైతే కారణ నియామకం అన్నది కేసీఆర్ గారు మొదలుపెట్టిలో దాని ద్వారా వీళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి అనేసి అని చెప్పేసి రావడం జరిగిందో దానికి మేము దరఖాస్తు పెట్టుకుంటే ఈ రోజు విజిలెన్స్ డిపార్ట్మెంట్ కు మమ్మల్ని ఫార్వర్డ్ చేసి ఈయనే వాళ్ళ కొడుకు కాదు అని చెప్పేసి మమ్మల్ని అడిగితే ఆ యొక్క విజిలెన్స్ అధికారులకు కానీ సింగరేణి అధికారులకు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం అనేది అసలు లేదా? ఎందుకంటే నేను ఈ రోజు పుట్టింది కూడా సింగరేణి ఏరియా హాస్పిటల్లో మాత్రమే. ఆ రోజు ఏదైతే మన సింగరేణి ఎయిర్ హాస్పిటల్ పుట్టినప్పుడు మమ్మల్ని సింగరేణి బుక్ అనేది ఒకటి ఉంటది. ఆ బుక్ ఆ రోజు నేను పుట్టినప్పుడు మరి బయట వాళ్ళందరికీ వర్తించదు కదా. మరి నేను అక్కడనే పుట్టినప్పుడు నేను నా ఒక తండ్రికి కొడుకునే కదా. ఈ రోజు నన్ను విజిలెన్స్ డిపార్ట్మెంట్ సింగరేణి అడుగుతుంది, నువ్వు మీ తండ్రికి కొడుకు అని అడుగుతుంది. కొంచెమైనా బుద్ధి జ్ఞానం విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ సింగరేణి సంస్థకు ఉన్నట్టు ఏదుంటే వాళ్ళు ఇట్లాంటి మాటలు అనకుంటే, ఎందుకనంటే వాళ్ళు కూడా వాళ్ళ ఒక తండ్రికి కానీ తల్లికి కానీ పుట్టినటువంటి రోజే అది మర్చిపోవద్దని చెప్పేసి సింగరేణి సంస్థకు గుర్తు చేస్తున్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు చేయకుండా శ్రమను గుర్తించి మేము మా యొక్క తండ్రులు ఆ రోజు ఎటువంటి మిషనరీ లేనటువంటి రోజులలో వాళ్ళు బొగ్గుబాయిలకు చట్టక్షేమ పట్టుకొని వాళ్ళు చాలా ఇబ్బందుల పాలు, ఎన్నో యాక్సిడెంట్లు మిషనరీ లేనటువంటి రోజులల్లో ఎన్నో దగ్గర శ్రీరాంపూర్ ప్రాంతంలో ఒక 75 మంది ఒకసారి కుప్పగూలిపోయినప్పుడు చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సింగరేణి సంస్థలో. అట్లాంటి కష్టంలో ఇలాంటి మార్పేర్ల విషయంలో ఈ రోజు మేము అడుగుతుంటే మమ్మల్ని చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఇది మీకు న్యాయమేనా అని చెప్పేసి సింగరేణి సంస్థను అడుగుతున్నాం. సరే, సింగరేణి సంస్థ తప్పు చేస్తుంది, దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం అనేది ఉంది కదా. ఈ రోజు ఏదైతే మనకు భూపాలపల్లి సభలో కూడా రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు,
ఖచ్చితంగా మీ యొక్క సమస్యకు మేము పరిష్కరిస్తాం అని చెప్పేసి మాట ఇచ్చారు. మరి ఆ మాట ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఏమైతుందని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు సంవత్సరంన్నర నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి 11 కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలను కూడా మేము ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు అప్పుడు అని చెప్పేసి మమ్మల్ని కాల పరిమితి చేసుకుంటూ వస్తున్నారు. ఈ యొక్క కాల పరిమితిలో ఆల్రెడీ ఒక 2 వ్యక్తులు చనిపోవడం జరిగింది. కొడుకు చనిపోయినాక 11 రోజులు అది కాలేదు, తండ్రి చనిపోవడం జరిగింది. ఇది ఎంత బాధాకరమైన విషయం అనేది సింగరేణి యాజమాన్యాన్ని కానీ ప్రభుత్వానికి సిగ్గుచేట అనేసి అని చెప్తున్నాను. ఈ రోజు మీరు బయట ఉద్యోగాలు ఇవ్వట్లేదు, సింగరేణిలో ఉద్యోగాలు ఇవ్వట్లేదు అనేసి మీకు తెలియజేస్తున్నాను. దయచేసి మేము ప్రభుత్వానికి తెలియజేసేది ఒకటే, దయచేసి ఇప్పటికైనా మా యొక్క శ్రమని మా తండ్రుల శ్రమను గుర్తించి మా యొక్క మార్పుల సమస్యను పరిష్కరించి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు కార్మిక సంఘాలన్నిటి నుంచి కానీ మా యొక్క తండ్రుల నుంచి మీకు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఇదే ఒకవేళ మీరు చేయకపోతే ఖచ్చితంగా మీది ఏదైతే ప్రజాభవన్ అని చెప్పేసి అది పెట్టుకున్నారో లేకపోతే సెక్రటరీ పెట్టుకున్నారో ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున మిమ్మల్ని ముట్టడిస్తాం. మా యొక్క ఉద్యోగాలు వచ్చే వరకు మేము చాలా ప్రయత్నాలు చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. రైట్ శ్రవణ్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం ఉన్నాం కేవలం ఒక పేరు కనుక వాళ్ళ తండ్రికి సంబంధించింది, అదే తండ్రికి మీరు పుట్టారా, అదే తల్లికి ఇక్కడి నుంచి పుట్టారా అని వాళ్ళ తండ్రిదండ్రులనే ప్రశాంతంగా మారుతున్నాయి ప్రభుత్వాలకు సంబంధించి. మనం ఒకసారి చూసినట్టయితే అక్కడ ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయో వారికి ఖచ్చితంగా ఆ పేర్లు నమోదైనాయి, ఇంటి పేర్లు. అప్పుడు ఒక దశలో 1980s 90లలో ఎక్కడ కూడా ఇలాంటి సమస్యలు రాలేదు. అప్పుడు బొగ్గు గనులలో పని చేయడానికే భయపడుతున్న సమయంలో తన ప్రాణాలను పలంగా పెట్టి సేఫ్టీ ప్రికాషన్స్ లేని సమయంలోనూ బొగ్గు గనులు ఆదుకున్న ఈ శ్రామికులే ఈరోజు లాభాల బాటలో నడుస్తున్న సింగరేణి కార్మిక సంఘం, సింగరేణి కార్మికులు, సింగరేణి ఏదైతే బొగ్గు గని సంబంధించిన కాలరీస్. ఆ విషయంలోనే మనం ఒకసారి ఒక అమ్మ ఆవేదనను కూడా చూద్దాం. ఆ అమ్మ ఆవేదన ఎలాగుందో మనం చూసిన తర్వాత మరొకసారి మనం వేరే మిత్రుల దగ్గరికి వెళ్దాం. ప్లీజ్ పీసీఆర్ ప్లే దట్ బైట్ ఆఫ్ దట్ లేడీ. చిన్న పిల్లలు సారు మా బాధలు బాగున్నాయి సారు. చిన్న పిల్లలు సారు. నాకు ఏ ఆధారం లేదు, ఆధారం అంతా నా కొడుకే. ఆ కొడుకు లేడు, మా ఆయన కూడా చనిపోయింది సార్. మా ఆయన కూడా నిన్నటికి 15 రోజులకే కొడుకు చనిపోయింది సార్. నాకు 2 కొడుకులు. పెద్ద కొడుకు చనిపోయి 9 సంవత్సరాలు అవుతాను. ఆయన చనిపోయినాక ఈయన పంచవతం వచ్చింది. ఈయన పరిస్థితి ఎట్లుంటే ఒక్క కొడుకుంటాడు, ఆయనకు రాపిస్తుంది. ఆయనకు డ్యూటీ లేదు సార్. అన్ని టెన్షన్లు పెట్టుకొని నా కొడుకు ఇట్లా వేండు తండ్రి చనిపోయినాక అన్ని ఆలోచనలు వచ్చాయి. నా కొడుకు నిన్న అట్టాడిగా ఇట్లా అయింది సార్. రైట్, ఒక అమ్మ ఆవేదన విన్నాం. తన భర్త చనిపోయాడు, తన కొడుకు చనిపోయాడు. ఇదే సింగరేణి కాలరీస్కు సంబంధించింది. ఏనాడైతే బొగ్గు గనులలో దిగాడో ఆనాడే తన ప్రాణాలను పలంగా పెట్టి ఆ రోజు బొగ్గు గనికి సంబంధించిన ఒక లాభాల బాస్టాలు కల్పించిన ఈరోజు తన ఉనికికే ప్రశ్నార్థకంగా మారించిన ఈ ప్రభుత్వాలు కేవలం తన మిస్ మ్యాచ్ అవుతున్నాయి అని పేర్లతోనే వారికి ఉద్యోగాలు కల్పించకుండా సింగరేణిని ప్రైవేట్ పరంగా చేయడానికి ఒక ప్రయత్నంలో భాగంగా ఇది చూస్తున్నారు. ఈరోజు అదే విషయంలో ఆమె ఆవేదనను మనం చూసాం. We are not begging to the government. We are asking for our rights. మా హక్కుల గురించి మాట్లాడుతున్నాం. మాకు జాలి చూపెట్టే అవసరం లేదు, మాకు బిచ్చమిచ్చే అవసరం లేదు. మా హక్కులు ఏదైతే ఉన్నదో ఆ హక్కులపైనే మేము మాట్లాడుతున్నాం. మా తల్లిదండ్రులు కష్టార్జించిన తర్వాత ఈ బొగ్గు గనిని మేము కాపాడుకున్నాం. ఆ హక్కును ఈరోజు మేము అడుగుతుంది, మాకు కూడా ఆ కొలువులు కల్పించండి అని అడుగుతున్నందుకే ఈరోజు వారికి మా మిత్రుడు చెప్పినట్టుగా ఒక ఉగ్రవాదులు, ఒక తీవ్రవాదులను కూడా అలా చూడకుండా ఈరోజు వాళ్ళని చూస్తున్నారని చెప్తున్నారు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి తిరుమల శ్రీనివాస్ గారు కూడా లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం మీ పరిస్థితి ఏంటి, మీకున్న ఆవేదన ఏంటి? సార్, ఇప్పటికే సింగరేణిలో మారుపేర్ల సమస్య అనేది చాలా ప్రధానమైన సమస్య. అసలు అన్ని యూనియన్లు, అన్ని కార్మిక సంఘాలతోటి జరిగిన ఒప్పందం, ఆర్ఎల్సి ముంగట జరిగిన ఒప్పందంలో అందులో యాజమాన్యం కూడా ఉంది. మేము అసలు అడిగేది కూడా వేరే ఏం లేదు సార్. ఆల్రెడీ యాజమాన్యం ఏదైతే చేస్తా అని చెప్పిందో దాన్ని మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మా సమస్యకు, మా బతుకు రోజు రోజుకు దినవారీ గండంగా జరుగుతుంది. ఇవాళ మేము బ్రతకాలని అన్నా కానీ మాకు జీవనాధారం ఏమీ లేకుండా మేము బతుకుతున్నాం. ఇవాళ అనారోగ్య రీత్యా మా తండ్రులు మెడికల్ ఇన్వాలిడేషన్ అయినా
వాళ్ళు ఇవాళ కడుపు నిండా అన్నం కూడా తినలేకపోతున్నారు. ఎందుకు అనంటే అందరూ ఆల్రెడీ కారుణ్య నియామకం కింద చాలా మంది జాబ్లు చేసుకుంటారు. ఇవాళ నా కొడుకు జాబ్ రాలేదు, అసలు నేనేం తప్పు చేశా? 35-40 సంవత్సరాల నుంచి వెళ్ళి మా తండ్రులు సింగరేణికి లాభాల వాటలు తీసుకువెళ్ళడానికి చాలా ఎంత కష్టపడ్డారు అనేది ఇవాళ యాజమాన్యం మరిచి ఉంటుంది. అసలు ఈ యాజమాన్యం ఎందుకు మా తండ్రులను పట్టించుకోవట్లేదో మాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పటికి కూడా మేము అన్ని సింగరేణి యాజమాన్యం చుట్టూ, అలాగే హెడ్ ఆఫీసు, రాజకీయ పార్టీలకు అన్నిటిని మేము వాళ్ళను కలిసాము. ప్రతి ఒక్కరు కూడా త్వరలో అవుతుంది, ఖచ్చితంగా మేము చేస్తాం అని హామీలు మాత్రమే చెప్తున్నారు. కానీ ఏనాడు కూడా అది ఎప్పుడు అమలులోకి వస్తుందో, ఏ రోజు మాకు జాబ్ ఆపర్చునిటీ వస్తుంది అనేది మేము ఆశిస్తున్నాము. కానీ ఈ యాజమాన్యం ఇవాళ ఎవరైతే కార్మికులు వాళ్ళు కష్టపడ్డారో వారిని ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది మాకు అర్థం అవ్వట్లేదు సార్. మారుపేర్ల సమస్య అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాకంటే ఎక్కువ సింగరేణి యాజమాన్యానికే బాగా తెలుసు. యాజమాన్యం దీనిపై సానుకూలంగా స్పందించి ఒక మానవతా దృక్పథంతో ఈ మారుపేర్ల సమస్యను పరిష్కరించి మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము కోరుతున్నాం. రైట్. ఇదే విషయంపై 6 జిల్లాలలో వందలాది కిలోమీటర్ల విస్తరణ ఉన్న సింగరేణి కాలరీస్ కు సంబంధించి, అది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, భద్రాచలం యాదాద్రి కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఖమ్మం కావచ్చు, మంచిర్యాల కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, లేకపోతే భూపాల్పల్లి కావచ్చు, వందలాది ఎకరాలకు సంబంధించి వందలాది కిలోమీటర్ల మీద విస్తరణలో ఉన్న ఈరోజు సింగరేణి కాలరీస్ 72 మిలియన్ టన్ల ఉత్పత్తి చేసి ఈరోజు దేశంలోనే ప్రధానంగా నిలబడినది. ఈ సమయంలో ప్రస్తుతం కేవలం కొంతమంది ఎవరైతే అప్పుడు ఒక దశలో మొత్తం కంప్లీట్గా నష్టాల బాటలో వస్తుంది అని చెప్తున్న, నష్టాల బాటలో నడుస్తున్నది అన్న సింగరేణి లాభాల బాటలో నడిపించిన ఆ కార్మికుల కుటుంబీకులు ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారో వారికి సంబంధించిన న్యాయం చేయ వరకు ఫోర్సైజ్ టీవీ మీ వెంట ఉంటుందని చెప్పుకుంటూ ఈరోజు ఒకసారి మనం వంగ సంతోష్ గారి దగ్గరికి వెళ్దాం. వంగ సంతోష్ గారు, మీ ఆవేదన ఏందండి? మీ ప్రాబ్లం ఏంటి? సార్ నమస్కారం సార్, నేను వంగ సంతోష్ భూపాలపల్లి నుంచి మాట్లాడుతున్నా సార్. సార్ ఇవాళ మారుపేరు సమస్య చూసినట్లయితే గత 10 సంవత్సరాల సంది సింగరేణి యాజమాన్యం ఊరుస్తూనే ఉంది సార్. మీ బతుకులు మారుతాయి, మీ పేరు మారుస్తామని ఒక పక్క చెప్తూనే యాజమాన్యం కౌన్సిలింగ్ అనే పేరుతోని నేరుగా వైపే మా ఫైల్ తరలిస్తుంది సార్. ఇవాళ మా బాబు చూసినట్టయితే దినదినం 100 ఏళ్ల గండం అన్నట్టుంది సార్. మా బతుకులు 30 నుంచి 40 సంవత్సరాలు మా తండ్రులు నిజాయితీగా సింగరేణిలో కష్టపడి పనిచేస్తే కంపెనీ మెడికల్ ఇన్వాలిడేషన్ చేసి వారసునికి ఉద్యోగం ఇవ్వాల్సిన టైంలో నీ 2 పేర్లు ఉన్నాయి, రికార్డులో ఒక పేరు మరియు మీ సంతాపూర్లో ఒక పేరు అని చూపిస్తూ మమ్మల్ని ఇవాళ విజిలెన్స్ ముందు ఒక దోషిగా నిలబెట్టింది సార్ మా తండ్రిని మరియు మా కార్మికుల యొక్క కుటుంబాలను. ఇవాళ ఒక పక్క డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు చెప్తున్నారు ఏటా 1000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం వారసులో కానీ ఒక పక్క చెప్తూ, ఇంకో పక్క అదే సింగరేణి యాజమాన్యం విజిలెన్స్ పేరుతో మారుపేరు కుటుంబాలను ఉద్యోగాలు ఇవ్వకుండా వేధిస్తుంది సార్. ఇవాళ పుట్టుపూర్వం మేనమావ తెలిసినట్టు సిఎండి బలరాం గారు 2021లో ఒక డైరెక్టర్ హోదాలో ఉండి ఆర్ఎల్సీలో ఒప్పందం టైంలో ఆయన డైరెక్టర్ హోదాలో కూర్చున్నాడు సార్. అదే విధంగా ఇదే సంవత్సరం జరిగినటువంటి మార్చి 7 and 8వ తారీఖు నాడు స్ట్రక్చర్ మీటింగ్ అండ్ జేసీ సమావేశాల్లో గుర్తింపు ప్రాతినిధ్య సంఘం ఆధ్వర్యంలో ఒక ఒప్పందం కూర్చుకున్నది సార్. మారుపేరు కార్మికుల పిల్లల యొక్క పేర్లను మేము మార్పు చేస్తామని యాజమాన్యం ఒప్పందంతో గుర్తింపు సంఘంతో కమిటీ వేస్తామని యాజమాన్యం ఒప్పందం కూర్చుకున్నారు సార్. ఈ ఒప్పందంలో అప్పుడున్న డైరెక్టర్ గారు ఇప్పుడు సీఎండీగా ఉన్నారు సార్. ఇంతకు మించి సింగరేణి యాజమాన్యంకు తెలియని ఏం లేదు సార్. కేవలం కమిటీల పేరుతో కాలపని చేస్తూ ఇవాళ మా కుటుంబాల యొక్క దిగజారిపోయిన బతుకులుగా మిగిలిపోయినాయి సార్. ఒక పక్క సింగరేణి యాజమాన్యం కోటాను కోట్ల రూపాయలు మా తండ్రులతో పనిచేయించుకొని లాభాలు వెనకేసుకున్నారు. ఇవాళ ప్రభుత్వ పథకాలు కూడా 50% సింగరేణి యాజమాన్యం లాభాల వాటా నుంచి వస్తున్నాయి సార్. అసలు వాస్తవానికి మా తండ్రులు ఒక జీవితాలను చూసినట్లయితే లిక్కర్ సీసాలు వేరుకుంటూ వచ్చిన పెన్షన్ మెడిసిన్కే సరిపోక రోడ్డు పక్కన ఉన్న లిక్కర్ సీసాలు ఏరుకుంటూ పోగు చేసుకుంటూ కుటుంబాన్ని వెళ్ళగొస్తున్నారు సార్. మా గోస చూసినట్లయితే ఇవాళ దీన పరిస్థితులు ఉన్నాయి సార్. దయచేసి ఈ లైవ్ ఛానల్ ద్వారా ప్రభుత్వం దృష్టికి మా మారుపేరు యొక్క సమస్యను తీసుకెళ్లి పరిష్కరించే దిశగా తీసుకెళ్లాలని నేను మీ ఛానల్ కోరుకుంటున్నాను సార్.
రైట్. ఇదే విషయంపై ఇంకొకసారి మన మిత్రుడైనటువంటి మనం దానికన్నా ముందు ఒకసారి మనం ఇంకో మిత్రుడు రాజశేఖర్ గారు కూడా వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. రాజశేఖర్ గారు కూడా మాట్లాడదాం. ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో ఏ విషయంలోనైతే ఏ సింగరేణి కాలరీస్ను తన భుజాల మీద వేసుకొని 35-40 సంవత్సరాల పాటు తన చెమటను ఒక్కసారిగా ధారపోసి అక్కడ ఏదైతే లాభాల బాటాలు నడిపించిన వ్యక్తులకు సంబంధించిన ఆ కుటుంబీకులు ఈరోజు అదే విజిలెన్స్ అధికారులు వారిని దోషులుగా చూస్తున్నారంటేనైతే మన మిత్రులు చెప్తున్నారో ఆవేదన వ్యక్తం చేస్తున్నారో ఆ విషయాన్ని దృష్టి పెట్టుకున్నాం. అయితే గతంలో నీళ్లు నియామకాలు అని ఏదైతే తీసుకొచ్చారో ఆ ప్రభుత్వాలకు సంబంధించిన పట్టించుకోకపోగా ఈరోజు వచ్చిన ప్రభుత్వం కూడా ఏదైతే మాటలు చెప్పారో ఎలక్షన్ క్యాంపెయిన్లోకి పోయిన తర్వాత మమ్మలను నిలదీయండి, 100 రోజుల లోపే మేము ఉద్యోగాలు కల్పిస్తాం, 3 నెలల లోపే మేము ఉద్యోగాలు కల్పిస్తామన్న ఈరోజు 1.5 ఏడాది అయిపోయినప్పటికీ ఎన్నో మార్లు సెక్రటరియట్కు అసెంబ్లీకు వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరిగి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ ఆవేదనలు కూడా ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏదైతే అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారో ఆ విషయంపై కూడా దృష్టి సారిస్తాం. వాళ్ళు ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నారు, మా బాధలు వినపోతే మాత్రం అసెంబ్లీని ముట్టడి చేస్తాం, సెక్రటరియట్ను ముట్టడి చేస్తాం, ఖచ్చితంగా మేము నిలదీస్తామంటున్న ఆ నాయకులతోని ఆ ఉద్యోగస్తుల ఆవేదనను మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. పీసీఆర్, కెన్ యూ ప్లే దట్ బైట్ ఆఫ్ దట్ ప్రొటెస్ట్? మేము ఏ విధంగా వాళ్ళు బయటికి వస్తే వాళ్ళని ఏం చేయము, మేమేం చేసుకోమని కూడా చెప్తాను. కానీ వాళ్ళు రాకపోతే ఖచ్చితంగా కేసులు, 6 పేర్ల విజిలెన్స్ పెండింగ్ 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 కేసులు. లేడని తెలిసిన కూడా ఇవాళ మేము వచ్చి మేము ఇవాళ రిక్వెస్టింగ్ అడిగినాం. సార్ వాళ్ళని అడగండి సార్, సార్ని వెయిట్ చేస్తామని చెప్పేసి ఎంతసేపు వెయిట్ చేస్తాం, కడుపట్టుకొని కూర్చున్నాం సార్. మీరు కావాలని కడుపట్టుకొని కూర్చున్నాం సార్. అట్లా కడుపట్టుకొని కూర్చున్నాక కూడా మీరు కావాలంటే ఎట్లా సార్? ఎందుకు బతకాలి 35 సంవత్సరాలు కష్టపడ్డప్పుడు ఎందుకు ఇయ్యారు? మా కొడుకుల పేరు ఏమనుకుంటారు? బతకడం వేస్ట్, దయచేసి సార్ కొంచెం సిగ్నల్ పెట్టాలా? ఆ విజిలెన్స్ ఉన్న ఇంటికి వచ్చి ఇప్పుడు రమ్మని ఒక్కసారి దమ్ముంటే వాళ్ళు ఇప్పుడు పోరాటమే ఉంటది. ఇప్పటి నుంచి విజిలెన్స్ బయటికి ఉత్సవం కూడా రైట్. ఇదే విషయంపై విజిలెన్స్ అధికారులు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఏసీ గదులలో కూర్చొని ఆర్డర్లు పాస్ చేయడం కాదు, విధులలోకి వచ్చి మా బాధలు తెలుసుకోవాలి. మేమైతే పడుతున్న బాధలు, మా కుటుంబీకులు పడుతున్న బాధలు, మేమేదైతే ఒక సింగరేణి కాలనీస్లో పనిచేసినట్టుగా అక్కడ ఆధారాలు సైతం చూసి మాట్లాడండి. అక్కడ మీకు కావాల్సిందల్లా ఎంక్వైరీ కంటే అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయండి. కేవలం ఒక ఏసీ గదులలో కూర్చొని మాత్రం నిర్ణయాలు తీసుకోకండి అని ఉద్యోగస్తులు అక్కడ ఏదైతే ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారో వారికి సంబంధించిన ఇంజపల్లి ఓంప్రకాష్ గారు కూడా మనతో ఉన్నారు. ఓంప్రకాష్ గారు, మీరేమంటారండి ఈ విషయంపై? మీకు సమస్య ఏంటి మీరు చెప్పండి. ఓంప్రకాష్ గారు సార్ మాట్లాడండి సార్. 30 సంవత్సరాలు మా తండ్రి గారు కార్మికుడు సింగరేణిలో పనిచేసి లాభాల సార్ ఒక చిన్న విషయం సార్, ఒక చిన్న విషయం, మీరు ఎక్కడి నుంచి వెళ్ళి మాట్లాడతాను, మీ పేరు కూడా చెప్పుకుంటా పోండి సార్. నా పేరు ఓంప్రకాష్ సార్, ఇంజపల్లి ఓంప్రకాష్, మా శ్రీరాంపూర్. ఓకే, గో హెడ్. మా తండ్రి గారు 30 సంవత్సరాలు సింగరేణి గనుల్లో పనిచేసి ఇప్పుడు సింగరేణి యాజమాన్యాన్ని లాభాల బాట నడిపించినాక ఇప్పుడు యాజమాన్యం మమ్మల్ని దొంగల లెక్క చూస్తుంది సార్. ఇప్పుడు చాలా అన్యాయంగా చూస్తుంది. మాకు ఉద్యోగాలు ఇవ్వమంటే మీరు దొంగలు, మీరు తండ్రి కాదు, మీరు కొడుకు కాదని విజిలెన్స్ డిపార్ట్మెంట్ చాలా చులకనగా చూస్తుంది సార్. ఆ మాటలు అంటుంటే మాకు ఎంతో కోపం వస్తుంది, కానీ మేము ఏం చేయలేకపోతున్నాం సార్. ఇప్పటి వరకు ఎన్నో జిఎం ఆఫీసుల దగ్గర, మన బలరాం దగ్గరికి వెళ్తే కూడా మీరు అవుతుంది, మీరు ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి, అందరు ఒకటేసారి చేస్తామనే దాని మీద మబ్బ పెడుతున్నారు తప్ప ఇప్పటి వరకు మాకు ఒక్కసారి కూడా మాకు ఈ ఉద్యోగం వస్తే అనే ఊహించలేకపోతున్నాం సార్. ఇక్కడ మేము చాలా అంటే చాలా తీవ్రంగా బాధపడుతున్నాం సార్. తినలేకపోతున్నారు సార్. మా తండ్రులు 35 సంవత్సరాలు గన్లో పనిచేసి తిందామంటే ఇప్పుడు కడుపులోకి తిండి వెళ్ళట్లేదు సార్ వాళ్ళకి. మాకు వాళ్ళని చూస్తుంటే మాకు
చాలా బాగా మాకు పనులు వదిలిపెట్టుకొని ఇప్పుడు వీళ్ళ చుట్టూ తిరుగుతుంటే మాకు చాలా ఘోరంగా అనిపిస్తుంది సార్. వాళ్ళ పెన్షన్ మీద బతకాల్సి వస్తుంది సార్. మేము ఇప్పటి వరకు ఏం చేసినా కూడా మాకు ఫలితం దక్కట్లేదు సార్. ఇప్పుడు కానీ మాకు సింగరేణి యాజమాన్య ఉద్యోగం కల్పించకపోతే మేము ఖచ్చితంగా దేనికైనా ముందుంటాం. మేము భయపడే దాని మీద లేం సార్. ఖచ్చితంగా మాకు ఉద్యోగం వచ్చేదాకా పోరాటం ఆపేదే లేదు సార్. మేము ఇదే విషయంపై ఇప్పుడు ప్రస్తుతం మీరు చెప్తున్నట్టుగా ఏదంటే పేర్లు మార్పిడి. ఇప్పుడు మీ పేరు ఇంజపల్లి ఓం ప్రకాష్ ఉన్నది, అయితే మీ నాన్న పేరు ఏమని ఉన్నది అక్కడ రాచి. అసలు వాస్తవానికి మీ నాన్న ఎప్పుడు జాయిన్ అయిపోయారు, దాని తర్వాత మీరు దాని కారుణ్య నియామకాలలో పోయినరా, లేకపోతే మీ నాన్న ఏమన్నా మెడికల్ గ్రౌండ్స్ మీద అది రిటైర్మెంట్ తీసుకున్నారా? మెడికల్ ఇన్విటేషన్ అయ్యాడండి. ఓకే, 1890 చెప్పండి. 1890 సమయంలో మా డాడీకి ఉద్యోగం వచ్చింది. ఓకే, 2021లో అనారోగ్యం కారణంగా మెడికల్ ఇన్వాలిడేషన్ అయింది. ఇన్వాలిడేషన్ అయినాక నేను అప్లై చేసుకుంటే మీరు మారిపోయారు, మీరు దొంగలు, సింగరేణి చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఆరోగ్య సమస్య కింద 1990లో జాయిన్ అయిన ఒక కార్మికుడు తన శ్రమను మొత్తం అక్కడ తన శక్తిని మొత్తం ఉపయోగించి బొగ్గు బావిలో దిగి అక్కడి నుంచి వెళ్ళి బొగ్గు తీసి ఆ కాలరీస్ను, ఒక నష్టాల్లో ఉన్న కాలరీస్ను లాభాల బాటలు తీసుకొచ్చిన తర్వాత ఆరోగ్య సమస్యలు ఏర్పడ్డ తర్వాత అదే ఉద్యోగాన్ని తన కొడుకుకు బదిలీ చేయాలని ఎప్పుడైతే కోరారో అది ఒక చిన్న విషయం. కానీ ఈరోజు అతను ఉనికికే ప్రమాదం ఏర్పడ్డట్టుగా మీ నాన్నకు సంబంధించిన పేరే మారున్నది అని అతను ఏదైతే కుటుంబీకులకు సంబంధించిన ఒక ప్రశ్నార్థకంగా విజిలెన్స్ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ఏదైతే ప్రశ్న లేవనెత్తారో ఆ విషయంపైనే మనం పోరాడదాం. కాకపోతే విజిలెన్స్ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ వారి దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుంటూ అక్కడ పోయి వాస్తవానికి ఎంక్వైరీ చేసుకొని తెలుసుకునేంత మన దగ్గర స్తోమత లేదా? వారు చేస్తున్న పని కరెక్ట్ కాదా? వాళ్ళ తండ్రులు కరెక్ట్ కాదా? ఆ విషయంపై ప్రభుత్వాలు ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి వేస్తున్నది? ప్రభుత్వాలు ఎందుకు ఇంత మొండి వైఖరిగా వ్యవహరిస్తున్నాయి? వారి పట్ల ఎందుకు ఇంత ఒక విధమైన ఎందుకు ల్యాప్సెస్ చేస్తున్నది? ఇంత కాలయాపనకు ఎందుకు చేస్తున్నది? కేవలం ఒక 1200 అక్కడ ఉద్యోగస్తులే ఉన్నారు కదా. ఒక పని చేయండి, ఎప్పుడైతే ప్రస్తుతంగా ఉన్నారో వారందరిని ఒకసారి తీసుకొని దానికి ఒక కట్ లైన్ పెట్టండి, దానికి సంబంధించిన ఇదే డెడ్ లైన్స్. ఈ తర్వాత ఎక్కడ కూడా ఏదైతే పేర్లు మార్పిడి చేసుకోవాలనో వాళ్ళు ఇప్పుడే చేయించుకోండి, తర్వాత ఇవి కాదు అని ఒక డెడ్ లైన్ పెట్టి వాళ్ళతోని ఆ సమస్యను పరిష్కార దిశగా వెళ్ళండి. కానీ ఈరోజు మీ డాడీకే ఉన్నారా, మీరు ఎక్కడ పుట్టారు, మీ డాడీ పేరు మార్పు ఎందుకున్నది? అప్పుడు 1970-80sలలో ఎక్కడండి ఆధార్ కార్డులు ఎక్కడ ఉన్నాయండి ఇవన్నీ? అప్పుడు కనుక వాళ్ళు తన ఏదైతే పేర్లు వారికి సంబంధించింది అప్పుడు కేవలం ఒక పేరుతోనో ఒక ఊరు పేరుతోనో ఉద్దేశిస్తుండే. ఈరోజు ఆధార్ కార్డులు వచ్చిన తర్వాతనే ఇవన్నీ మనకు సంబంధించిన సమస్యలు మొదలయ్యాయి. ఈ సమస్యల పట్ల సరైన పద్ధతిలో మనం ఒకరు చూసుకోవడానికి ప్రయత్నం చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం మరొకసారి డిబేట్లో కంటిన్యూ చేద్దాం. PCR go for bite. Go for ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి అఖండ భారత ప్రజానికం తరపున హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు శ్రీపతి రమేష్ పటేల్, బీజేపీ నాయకులు, మాజీ సర్పంచ్, కోమన్పల్లి గ్రామం, మీర్పూర్ మండల్, జగిత్యాల జిల్లా. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసి మన సైన్య బలం ప్రపంచమంతా తెలిసేలా చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి సగర్వంగా అఖండ భారత ప్రజానికం తరపున హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు రయ్యూరు శేషసాయి, బీజేపీ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ మెంబర్, ఇండో కెనడియన్ యూత్ కౌన్సిల్ ఫౌండర్. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి అఖండ భారత ప్రజానికం తరపున హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు శ్రీపతి రమేష్ పటేల్, బీజేపీ నాయకులు, మాజీ సర్పంచ్, కోమన్పల్లి గ్రామం, మీర్పూర్ మండల్, జగిత్యాల జిల్లా.
ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసి మన సైన్య బలం ప్రపంచమంతా తెలిసేలా చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి సగర్వంగా అఖండ భారత ప్రజానికం తరపున హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు రొయ్యూరు శేషాసాయి, బీజేపీ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ మెంబర్, ఇండో కెనడియన్ యూత్ కౌన్సిల్ ఫౌండర్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి కాలరీస్ బొగ్గు గని కార్మికుల బతుకులు బొగ్గిప్పాలేనా. మరొకసారి తిరిగి స్వాగతం పలుకుతున్నాం. ఇదే విషయంపై మనం మాట్లాడడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ సమస్యను పరిష్కారం ఏంటి? ప్రభుత్వాలు మారినా కూడా ఎవరైతే సింగరేణి కార్మికులు తన శ్రమనే నమ్ముకొని ఈరోజు నష్టాల బాటలున్న సింగరేణి కాలనీస్ను లాభాల బాటలో తీసుకొచ్చి సంవత్సరానికి 70 లక్షల మెట్రిక్ టన్నులు బొగ్గుత్పత్తి చేసి ఈ దేశానికే గర్వకారణంగా నిలిచిన సింగరేణి బొగ్గు గని కార్మికులకు సంబంధించిన ఈరోజు వారి జీవితాలు ఎంత బొగ్గు పాలవుతున్నదో అంటే ఒక సామెత ఉన్నది, హైదరాబాద్ నగీనా అందరు మిట్టి ఉప్పర్చున్నా అన్నట్టుగా ఏదైతే బతుకులలో మనం పోతున్నామో, ఎవరైతే సింగరేణి ఆ ఉత్పత్తి నష్టాల బాటలు ఉన్న సింగరేణి కాలరీస్ను ఈరోజు లాభాల బాటల్లో తీసుకొచ్చిన బొగ్గు కార్మికులకు సంబంధించిన మనం మాట్లాడేటప్పుడు చూస్తే వాళ్ళ బ్రతుకులు ఎంత దిగజారిపోయాయి. వారికి సంబంధించిన వారసత్వానికి సరి ప్రశ్నార్థకంగా మారిన ఈ సమయంలోనే ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమం ఈరోజు ఎవరైతే ఈ వేలాది మంది ఎవరైతే ఉన్నారో తన పేర్ల మీద చిన్న మిస్టేక్స్ కావడం వలన ఈరోజు వాళ్ళ బ్రతుకులు బజార్ పాలయ్యాయో వారితోని మాట్లాడడానికి, ఈ సమస్యను పరిష్కరించే విధంగా తీసుకోవాలని ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి లక్క ఫెవరింగానికి మరొకసారి కోరుతాం. ఈ సమస్యను పరిష్కారం ఏమంటారు? దీని ఎట్లా పరిష్కారాన్ని మీరు ఆలోచిస్తున్నారు? శ్రవణ్ గారు. పరిష్కారం అనేది చాలా ఈజీ అండి. ఎందుకనంటే ఈరోజు సింగరేణిలో ఎలాంటి లాభాలు వచ్చినా కానీ ప్రభుత్వం దగ్గరికి పిలుచుకొని ప్రతిదీ తీసుకుంటుంది. అట్లాంటిది ఒక సింగరేణి అధికారిని దగ్గరికి తీసుకొని అసలు వాళ్ళ సమస్య ఏంటిది, వాళ్ళ పేర్లు ఎప్పుడు జరిగినాయి, తప్పుడు ఏదో వెనుకట జరిగినటువంటి తప్పులను ఈ రోజు ఈ యొక్క కార్మికుల పిల్లలను మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి? మా అంటే వాళ్ళు ఒక 1200 మంది ఉన్నారు. ఆ 1200 మందిలో ఆల్రెడీ ఒక దగ్గర ఒక 200-300 మంది ఏజ్ కూడా అయిపోయింది ఉన్నది. కేవలం ఇవాళ వాళ్ళు ఇచ్చినట్టు ఏదంటే ప్రస్తుతం ఒక 600 మందో 700 మంది మాత్రమే ఇవాళ ఉద్యోగాలు చేయడానికి రెడీ ఉన్నారు. ఈ యొక్క కాలయాపన ఆల్రెడీ చనిపోవడాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఒక వ్యక్తి యాక్సిడెంట్ లో ఇదే తిరుగుతున్న క్రమంలో 2 కాళ్ళు ఇరిగి కూడా మంచిర్యాలలో ఈ రోజు ఆయన ఉండడం జరిగింది. ఇలా ప్రభుత్వం తలుచుకుంటే చేయలేనిది ఏమున్నది అనేసి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. కేవలం సిఎండిని పిలిపించి ఈ యొక్క పేర్లు ఏదైతే ఉన్నదో ఆల్రెడీ ఇంతకుముందు 2019 RLC ఒప్పందం జరిగింది. ఆ ఒక ఒప్పందాన్ని తీసుకొని వీళ్ళు చేయాలని అనుకుంటే ఒక 5 నిమిషాల పని. కానీ వీళ్ళు మా యొక్క సమస్యకు సమయం ఇవ్వకుండా వీళ్ళు కావాలని ఇప్పుడు అప్పుడు అని చెప్పేసి కాలపరిమితి చేసుకుంటా వీళ్ళ ఏజులు గడవాలే, వీళ్ళు అయిపోతుంది అని చెప్పేసి అట్లా చేస్తుంది సింగరేణి. ఇలా ప్రభుత్వం తలుచుకుంటే కానిది ఏమున్నది? ఇలా మనం చూసినట్టయితే యాదగిరి గుట్టను యాదగిరి కిలాగా సంథింగ్ ఏదో మార్చినారు. అట్లాంటిది భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి మార్చారు. ఇలా లక్క శ్రావణ్ అనేది తోడేటి శ్రావణ్ ఇంటి పేరు మార్చడానికే ఇలా అంతగానో ఇబ్బంది అవుతుంది. ఇలా ప్రభుత్వం తలుచుకుంటే 2-3 IASలను పిలిపించి మాట్లాడవచ్చు, ఇది ఏ విధంగా పరిష్కరించవచ్చు అని. మా మీద ఎటువంటి కేసులు లేవు. ఇవాళ తోడేటి శ్రావణ్ పేరు మీద లేదు, లక్క శ్రావణ్ పేరు మీద లేదు. ఇవాళ మేము కేవలం చదువుకుంది తోడేటి శ్రావణ్ మీద. నేను మైనింగ్ డిప్లొమా చదువుకున్నా. అది నేను ఇవాళ ఏమన్నా ద్రోహం చేసినట్ట? సరే, ఆ విధంగా ఇవాళ ఆ సర్టిఫికేట్స్ ఇస్తే మీరే తీసుకోవట్లేదు. కావున ఓపెన్ 10th రాసిన ఇవాళ ఓపెన్ 10th అనేది పెట్టింది తెలంగాణ ప్రభుత్వమే కదా. ఇలా అంటే ఓపెన్ 10th కి ఇవాళ అంత దానికి లేదా దానికి ఇవాళ అట్లాంటిది ఇవాళ ఎందుకు ఇంతమంది వేలాది మంది ఇవాళ ప్రతి సంవత్సరం కూడా ఓపెన్ 10th రాస్తున్నారు? మరి ఇదేదో ఓపెన్ 10th అనేది తీసేయచ్చు కదా, ఓన్లీ రెగ్యులర్ 10th పెట్టాలి కదా. మాది ఇలా ఓపెన్ 10th ఉన్నదని చెప్పేసి మమ్మల్ని విజిలెన్స్ డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ చేసి ఇలా ఇంతమంది వందలాది మంది జనాలని ఇలా రోడ్ల మీద వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు మమ్మల్ని ఇంతగానో మమ్మల్ని చంపుతున్నారు? దయచేసి మేము ప్రభుత్వం మీరు తలుచుకుంటే 2 నిమిషాల పని మీరు సింగరేణి యాజమాన్యాన్ని పిలిపించి మీరు మాట్లాడాలని మిమ్మల్ని కోరుతున్నాం. సింగరేణి యాజమాన్యాన్ని అడుగుతుంటారు కదా, ప్రభుత్వం దగ్గర ఉన్నది అసలు ముచ్చట అని అంటారు.
ప్రభుత్వం దగ్గరకు వచ్చి అడిగితే అంటారు కదా మీ సింగరేణి యాజమాన్యం మాకేం చెప్తలేదు అని అంటారు. అంటే మీరు వాళ్ళు జుట్లు ఆడోళ్ళు మొగోళ్ళు అటు కొట్టుకున్నట్టు మీరు చేసుకుంటున్నారు. దీని మధ్యలో మేము చచ్చిపోతున్నాం. అసలు మీకేమన్నా అనిపిస్తుందా? మీరు ఇచ్చినటువంటి హామీనే మీరు చేయలేకపోతున్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాను, మీరు ఇచ్చినటువంటి హామీని మిమ్మల్ని ఫుల్ఫిల్ చేయమనేసి అడుగుతున్నాం. ఇలా బయట ఏ విధంగా కూడా ఉద్యోగాలు ఇవ్వట్లేదు. కనీసం మా సొంత పేర్ల మీద మేము ఉద్యోగాలు చేసుకుందామంటే ఇవాళ ఇదే బాయిల మీద మాది ఏదైతే పేరున్నదో ఈ పేరు మా నాన్న ఉద్యోగం నాకు ఇవ్వనంటే కూడా మీరు ఇవ్వకుండా మీరు తమాషాలు చేస్తున్నటువంటి రోజున్నది. మీకు ఒకటే చెప్తున్నాను, ఆల్రెడీ 1.5 సంవత్సరం అవుతుంది, ఇప్పటికి కూడా ఇస్తాం అనేసి అంటున్నారు. ఇంకా ఇవ్వకపోతే బిడ్డ మీరు ఎక్కడ బయట తిరిగినా కూడా ఎటువంటిది ఏది చేసినా కూడా ఆల్రెడీ పెద్దపల్లి సభలో మీరు చేస్తేనే, మేము చాలా పెద్ద ఆందోళన చేస్తేనే మీరు ఒక 2 నిమిషాలు ఏదైతే శ్రీరామ్ సార్ మాట్లాడుతున్న ప్రసంగాన్ని కూడా మీరు ఆపినటువంటి సందర్భం ఉంది. అది మర్చిపోతున్నారా? ఆ రోజు మేము కేవలం 20 మందిమే, ఈ రోజు మేము ఒక 100 నుంచి 120 మంది దాకా కూడా మేము జనమైనాం. ఇంకా మాకు తరలి వస్తున్నారు. మాకు అనేది సపోర్ట్ ఇంకా కార్మిక సంఘాలు ఇస్తున్నారు. మేము ఇంకా మంచి నాయకుల సపోర్ట్ తీసుకున్నట్టు ఉంటే ఎక్కడ కూడా మీరు పెద్ద సభలు పెట్టాలనంటే మీరు భయపడాలి. ఇప్పటికే మీరు భయపడుతున్నారు. ఎందుకనంటే మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడికి కరీంనగర్ వస్తున్నాడు అంటే తెల్లవారుజామున 4:30కే మమ్మల్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఎందుకు మీరు ఇంతగానం భయపడుతున్నారు? ఒక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇంతగానం భయపడుతున్నారా? ఉద్యోగాలు ఇచ్చేస్తే మేమెందుకు తిరుగుతామండి? మిమ్మల్ని మేమెందుకు అంటాం? మీరెవరో మేము అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఆయన ఎక్కడో కరీంనగర్ వస్తే గోదావరిలో ఉన్న మేము మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పట్టుకో వేసిల్. అయ్యా మమ్మల్ని ఎందుకు వేసిల్ సార్ అని ఎస్ఐ సార్ అడుగుతూ అంటాడు కదా, మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ వస్తాను. అసలు ఎవరే ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కున్న మాకు అసలు సింగరేణి సంబంధం ఉన్నదా? ఎందుకు ప్రభుత్వం ఇంత వైఖరిగా ప్రవర్తిస్తుంది? ఇక్కడనే కాదు ఎక్కడైనా కానీ, సిద్దిపేటలో కానీ ఎక్కడైనా కూడా ఏదన్నా సందర్భం ఎవరైనా మినిస్టర్లు ఎవరైనా వస్తున్నారంటే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీకు ఇంతగానం ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మీరు మమ్మల్ని వీళ్ళు ఎక్కడున్నారు, ఏ రాత్రి ఎక్కడున్నారు అని ఫోన్లు ట్యాప్ చేసి మమ్మల్ని పట్టుకుని పోలీస్ స్టేషన్ లో వేస్తున్నారు. కానీ మా సమస్య ఏ విధంగా ఉన్నది, వీళ్ళు రోడ్లు ఎందుకు ఎక్కుతున్నారు అని చెప్పేసి ఆలోచించేది లేదా? ఇప్పుడు సార్ మీరు అన్నట్టు వాళ్ళు పరిష్కరించాలనుకుంటే మమ్మల్ని అరెస్టులు చేసే తెలివి చూపించింది. మా సమస్యకు పరిష్కారం చేయించే అంత తెలివి చూపిస్తే మా సమస్య అనేది పరిష్కారం అవుతుందని చెప్పేసి మీకు ఈ యొక్క డిబేట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. రైట్, ఇదే విషయంపై మనం చూసాం. ఒక సంబంధించింది లక్క శ్రవణ్, అతని పేరు లక్క శ్రవణ్, ఆ సంబంధించింది ఒక ఇంటి పేరు తోడేటి శ్రవణ్. ఈ తోడేటి శ్రవణ్ లక్క శ్రవణ్ సంబంధించింది ఒక విజిలెన్స్ అధికారులు ఏ దృష్టి అయితే మన మిత్రులు చెప్పినట్టుగా ఎప్పుడైతే వాళ్ళ ఫోన్లను ట్రాప్ చేసి ఒక మినిస్టర్ అక్కడ పర్యటిస్తున్న సమయంలోనే వారిని తీసుకొచ్చి అక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారో లేకపోతే పోలీస్ స్టేషన్లలో కూర్చోబెడుతున్నారు, ఎక్కడ నిరసనలు తెలుపుతారో అనే ఒక భయంతో, ఆ భయం పోగొట్టాలంటే కేవలం ఆ యువత కూడా కొత్తగా నియామకాలు చేయమని చెప్తలేరు. వాళ్లకు రావాల్సిన హక్కు, వారి తల్లిదండ్రులు ఏదైతే శ్రమించి అక్కడ ఆ బొగ్గు గనులలో పనిచేశారో ఆ శ్రమకు ఫలితంగానే ఈరోజు ఇప్పుడు మెడికల్ గ్రౌండ్స్ మీద వాళ్ళు ఎవరైతే ఉద్యోగం కోల్పోయారో లేకపోతే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారో వారికి నియామకం చేయమంటేనే ఈరోజు ఇంత భయపడుకుంటూ వారిని తీసుకొచ్చి బందిఖానాల్లో పెట్టి పోలీస్ స్టేషన్లలో వాళ్ళని నిర్బంధించి ఈరోజు సభలు నిర్వహిస్తున్నారు. రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. రేపు ఏ విధంగా మీరు అడ్డుకుంటారు? పంచాయతీ ఎలక్షన్స్లలో ఎంతమందిని నిర్బంధిస్తారు? ఈ విషయంపై ప్రభుత్వాలు ఎందుకు దృష్టి సారిస్తలేదు? అదేమో పెద్ద లక్షల మంది సమస్య కాదు, కేవలం 1200 మంది సమస్య. ఆ 1200 సమస్యలు కూడా మన మిత్రులు చెప్పినట్టుగా అది కేవలం ఒక 300-400 మంది ఇప్పటికే తన ప్రాణాలు కోల్పోయారు. అది ఎలా కోల్పోయారంటే ఎక్కడైతే బొగ్గుబావులలో కిలోమీటర్ల కొద్ది లోపలికి వెళ్ళి తన ప్రాణాలను పలంగా పెట్టి రోజుకు 2,45,000 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసిన ఆ శ్రామికులు ఈరోజు తన హక్కుల గురించి మాట్లాడితే వారికి ఎందుకండి ఇంత నిర్లక్ష్య వైఖరి? వారి మీద ఎందుకు మీకు జాలి రావట్లేదు? వాళ్ళు హక్కులే అడుగుతున్నారు కదా, మీ ఇంటి సమస్యను అడుగుతలేరు కదా, మీ ఇంటి నుంచి వెళ్ళి ఉద్యోగాలు ఇవ్వమంటే చెప్తలేరు కదా, వాళ్ళకి రావాల్సిన హక్కుల గురించి అడుగుతున్నారు. కాబట్టి ఆ శ్రవణ్ మాట్లాడే దానిలో అర్థం ఉన్నది. రేపు వారు ఎక్కడైతే ముట్టడి చేయడం మొదలు పెడితే దాని ఇంకా సమస్య జటిలమైనంత వరకు చూడవద్దు అని చెప్పుకుంటూ మరొకసారి మన మిత్రుడైనటువంటి తిరుమల శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, మీరు ఈ సమస్యను ఎలా పరిష్కరించదలుచుకున్నారు? ప్రభుత్వాన్ని ఏం కోరదలుచుకున్నారండి శ్రీనివాస్ గారు? సరే, ఈ సమస్యను పరిష్కరించాలంటే ఇందులో పెద్ద చేయాల్సింది ఏం లేదు సార్. ఒక మినిమం అంటే ఇప్పుడు మాకు 2 పేర్లు ఉన్నాయి. యాక్చువల్ గా నా పేరు తిరుమల శ్రీనివాస్, నాకు మైన్ మీద పేరు పడ్డది తిమ్మతుల శ్రీనివాస్ అని ఉంది. ఇది ఎక్కడ జరిగింది అని అంటే మా నాన్న ఏ రోజైతే ఆ రన్నింగ్ కి వెళ్ళాడో ఆ రన్నింగ్ కి వెళ్ళినప్పుడు తిరుమల ఆయాసంతో ఆయన ఆల్రెడీ చెప్పింది అట్లా తిరుమల కొమరయ్య అయితే మా నాన్న పేరు, మా నాన్న మా పెద్ద నాన్నగారు ఇద్దరు సేమ్ డే రన్నింగ్ సేమ్ డే అపాయింట్మెంట్ చేశారు. వాళ్ళిద్దరు ఒకటేసారి కాల్స్ తీయడం జరిగింది.
ఆ కాల్స్ తీసే సమయంలో వీళ్ళిద్దరూ ఒకటేసారి ఫామ్స్ ఇచ్చారు, వారి ఫొటోస్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారని అంటే ఒగలి ఫోటో తీసి ఒగలి ఫామ్ మీద అంటించి ఇవాళ యాజమాన్యం చేసిన తప్పిదానికి ఇవాళ నేను బలి అయినా. ఇవాళ మా అన్న ఆల్రెడీ ఎవరైతే మా పెద్దనాన్న వారి కొడుకున్నారో మా అన్నయ్య ఆల్రెడీ మా తండ్రి గారి పేరు మీద సింగరేణి యాజమాన్యం ఉద్యోగం ఇచ్చింది. ఇవాళ మా పెద్దనాన్న వారు ఎవరైతే వారి పేరు మీద తిమ్మతుల్లా రాజలింగం అనే పేరు మీద ఇవాళ నేను ఉద్యోగానికి వెళ్తే ఇవాళ నువ్వు దొంగవు అని యాజమాన్యం నన్ను అంటుంది. దీనికి పరిష్కారం అనేది ఏం లేదు సార్, జస్ట్ సింపుల్ మేమే ఇస్తాం. ఇవాళ 2 పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ 2 పేర్ల మీద ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ ఏవి లేవు అని ఎన్ఓసి మేమే తీసుకొస్తాం. ఎవరైతే ఆయన మీద తిమ్మతుల రాజలింగం అని ఎవరైతే ఉన్నారో ఆయనే, అలాగే తిరుమల కొమరయ్య అనే వ్యక్తి ఒకరే, వారికి ఒకగానొక కొడుకును నేనే నిరూపించుకుంటాను. అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ ఎవరైతే ఉన్నదో మా తండ్రితోటి అలాగే మాతోటి నేను సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తాను. ఇవాళ నా మీద ఎలాంటి నేర చరిత్ర లేదు, ఎలాంటి ఏవైనా ఉన్నా కానీ రేపు యాజమాన్యం మా పైన ఎలాంటి శిక్షకైనా మేము అర్హులమే, ఎలాంటి శిక్షకు కూడా పూర్తి బాధ్యత మేమే వహిస్తామని మా తండ్రితోటి మేము రిటర్న్ లో వారికి సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తాం సార్. అలాగే గెజిట్ కూడా తెచ్చుకోమనంటే మేము గెజిట్ కూడా తెచ్చుకుంటాం. వీటికి యాజమాన్యం అంగీకరించి మా సమస్యను పరిష్కరిస్తే చాలా సులభంగా కూడా ఈ మారుపేర్ల సమస్య అనేది సాల్వ్ అవుతుందండి. సార్ మరొకసారి చూసాం. ఇప్పుడు తిరుమల శ్రీనివాస్ అతని పేరు వచ్చేసి తిరుమల శ్రీనివాస్. ఎప్పుడైతే అతను ఒక అది సంబంధించింది ఉద్యోగ నియామకాలకు సంబంధించిన టెస్టింగ్ పీరియడ్లో ఆయాసపడుతూ మాట్లాడినప్పుడు తిమ్మతుల శ్రీనివాస్ అదొక చిన్న మిస్టేక్ అండి. ఆ మిస్టేక్ను బట్టి ఎవరైతే అక్కడ ఉన్నారో ఆ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేర్లు సరిగా వినకపోవడం, వాళ్ళ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే ఒక వ్యక్తి జీవితాన్ని బలి చేస్తున్నారు. ఈరోజు దీనికి నిదర్శనమే ఈరోజు తిరుమల శ్రీనివాస్ గాథ. ఆ శ్రీనివాస్ సంబంధించి అతను ఇంకో చాలా ధైర్యవంతంగా అతను ఏమంటున్నాడు చూడండి, మీరు వినండి. ప్రభుత్వ అధికారులైనా కానీ ప్రభుత్వంలో సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగస్తులు కానివ్వండి, ఆ మాట వినండి. కేవలం తన నాన్న పేరు చెప్పినప్పటికీ రాసే వ్యక్తి ఎవరైతే అన్నారో ఆ తప్పిదం వల్లనే తన ఉద్యోగం కోల్పోయన్నారు. సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తానంటున్నారు, ఎన్ఓసి కూడా తీసుకొస్తానంటున్నాడు. సెల్ఫ్ డిక్లరేషన్లో ఏమైనా తప్పిదాలు ఉంటే నాకు ఏ శిక్ష విధిస్తారో నేను దానికి బాధ్యులుగా నేనే దాన్ని ఒప్పుకుంటున్నానని చెప్తున్నారు. ఈ పద్ధతిలో మనకు సంబంధించిన వాళ్లకు బాధలేంది, వారికి ఉద్యోగాది ఇవ్వడానికి దానికి మీరు ఎందుకు ఇంత వెనకడుగేస్తున్నారు? ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించాలి వెంటనే. ఈ సమస్యల పట్ల చిన్న సమస్యలు పేర్ల మీద ఇంటి పేర్లు కానీ వారి సొంత పేర్లు కానీ బై మిస్టేక్ ప్రొనౌన్సియేషన్లో ఏమన్నా ఇబ్బందులు అయితే అది కావచ్చు. ఆ చిన్న ప్రొనౌన్సియేషన్ డిఫికల్టీస్ని పట్టుకొని దాన్నే ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఈరోజు ఒక వ్యక్తి ఒక కుటుంబానికి ఒక వ్యక్తి అంటే ఆ కుటుంబం వెనకాల ఉన్న 10 నుంచి 15 మంది వ్యక్తులు ఆ మొత్తం కుటుంబాలు ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు ఈ పరిస్థితులలో ఎక్కడైతే ఉద్యోగాలు రాక చాలామంది యువకులు ఏదో వేరే దారులలో వేరే రూట్స్లలో వెళ్తున్నారు. ఆ రూట్స్లలో వెళ్లకుండా ఉండాలంటే ఆ యువకులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. ఈరోజు ఆ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే రేపు వేరే దారి పట్టే సమయంలో మరి మనం మొరబెట్టుకోవడానికి ఎక్కడ కూడా మనకు ఆస్కారం ఉండదు. వారికి మనమే తవ్వ చూసినట్టు ఉంటుంది. అందుకోసమే ప్రభుత్వం నిద్ర లేచి వారి సమస్యల పట్ల సరైన పరిష్కార దిశగా వెళ్తాదని ఆశిస్తూ మరొకసారి వంగ సంతోష్ గారి దగ్గర వెళ్దాం. వంగ సంతోష్ గారు, మీకు సంబంధించిన సమస్య ఏంది? ఈ సమస్యకు పరిష్కారం మీరేమనుకుంటున్నారు? సార్, ఇవాళ నేను 2022లో మా నాన్నగారు మెడికల్ ఇన్విటేషన్ అయ్యింది సార్. మెడికల్ ఇన్విటేషన్ అయితే నేను ఉద్యోగానికి అప్లై చేసుకున్నాను సార్. మైండ్ పైన ఉద్యోగానికి అప్లై చేసుకుంటే వాళ్ళు ఏమన్నారు అంటే, మీరు బోర్డ్ ఆఫ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ తీసుకురావాలి, 15 సంవత్సరాల వయసులో పాస్ అయింది, మీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డులు కానీ ఓటర్ ఐడీలు కానీ ఇవి పరిగణలోకి తీసుకోము, మీ బోర్డ్ ఆఫ్ ఎస్ఎస్సిని పరిగణలోకి తీసుకుంటామని యాజమాన్యం సూచించారు సార్. నేను బోర్డ్ ఆఫ్ ఎస్ఎస్సి వచ్చేసి మా తండ్రి యొక్క సొంత పేరు ఊర్లో ఒక పేరు ఉంది సార్, మైండ్ పైన ఒక పేరు ఉంది. నేను సొంత పేరు పైన ఎస్ఎస్సిని పూర్తి చేశాను సార్. దాని ద్వారా సింగరేణి యాజమాన్యం నా యొక్క ఫైల్ను తిరస్కరించారు సార్. దీని ద్వారా మేము మా కుటుంబం ఈరోజు దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది సార్. మాకు ఉపాధి కోల్పోయి ఇటు ఆర్థికంగా మానసికంగా మేము మా కుటుంబం మొత్తం కృషించిపోతున్నాం సార్. వాస్తవం చెప్పాలంటే మా తండ్రి 35 నుంచి 40 సంవత్సరాలు సింగరేణిలో ఉద్యోగం చేసి అన్ని రోగాలు
తనకే అయినాయి సార్. ఎందుకంటే ప్రకృతి విరుద్ధంగా భూగర్భంలో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి 40 సంవత్సరాలు. అసలు నిజంగా మా ఫాదర్ పర్సన్ చూస్తే ఇటు మోకాళ్ళు కానీ లోపల ఉన్న అవయవాలు కానీ అన్ని శరీర అవయవాలు పూర్తిగా ఖరాబ్ అయిపోయి మంచాన పడిపోయి ఉన్నాడు సార్. వాస్తవానికి మా తండ్రికి వచ్చే పెన్షన్ తన యొక్క మందు గోళీలుగా సరిపోతుంది సార్. ఇక మా కుటుంబం జీవన పోష ఎట్లనో అసలు మాకు అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి సార్. అసలు రియల్గా చెప్పాలంటే ఇవాళ మాకు మా మారుపేరు కుటుంబాల యొక్క పరిస్థితి చూస్తే మాకు చావు తప్ప వేరే దిక్కే కనిపిస్తలేదు సార్. ఈ రాజకీయ నాయకులను నమ్ముకుంటే అసలు కాలమే ముందుకెళ్తుంది తప్ప ఈ సమస్యకు పరిష్కారం జరగట్లేదు సార్. వాస్తవం చెప్పాలంటే నేతలు ఎందరూ మారినా కూడా మారుపేరు కార్మికుల యొక్క బతుకు మాత్రం మారలేదు సార్. సార్ వంగ సంతోష్ గారి బాధ విన్నాం. ఇప్పుడు ఎప్పుడైతే ఒక వంగ సంతోష్ గారికి ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఆధారంగా తీసుకుంటాము అని చెప్పిన అధికారులు రేపు ఆ ఎస్ఎస్సి సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీ ఆధార్ కార్డు మీద వేరే ఉన్నది, మీ ఏదైతే రేషన్ కార్డు మీద వేరేది ఉన్నది, అనేక సాకులు. అంటే ఒక చేతికి అందితే కాలకు, కాలకు అందితే చేతికి అన్నట్టుగా ఈ విషయంపై అధికారులు ఏదైతే వాళ్ళ ఎప్పుడైతే ఈ నిర్లక్ష్య ధోరణి ఉన్నదో ఆ ధోరణి మార్చుకోవాలి అధికారులు. మీరు కూడా ఒక కార్మికులకే మీరు ఒక కార్మికుల కుటుంబాలలోనే జన్మించారు. మీకు కూడా ఇలాంటి బాధలు ఖచ్చితంగా ఎప్పుడన్నా రావద్దు. కానీ ఒకవేళ వస్తే మాత్రం మీరు ఇలాగే బాధపడతారు. ఈరోజు ఒక వంగ సంతోష్కు సంబంధించిన మనం మాట విన్నాం. ఆయన వాళ్ళ తండ్రి ఆరోగ్య సమస్యలను సతమవుతూ బొగ్గుగనులో కిలోమీటర్ల కొద్ది లోపలికి భూగర్భంలో వెళ్ళి బొగ్గు తవ్వి ఈరోజు తన ఆరోగ్య సమస్యలతో సతమవుతూ ఈరోజు బయటకు వచ్చిన తర్వాత తన కొడుకును అదే పొజిషన్లో కలిగి నా కుటుంబాన్ని ఆదుకుంటారు అనే సమయంలోనే ఈరోజు అతనికి ఎంత నిరాశ అవుతున్నదో ఆయన మాటల్లో విన్నాం. సావు తప్ప వేరే లేదన్నారు. అది కాదు సమస్య. సావు సమస్యకు పరిష్కారం కాదు, పోరాటమే సరైన మార్గం. మీరు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయండి, మీరు ఖచ్చితంగా మాట్లాడండి, మీ హక్కుల గురించి మాట్లాడుకొని మీ ఉద్యోగాలు మీరు సంపాదించుకోండి. అప్పటి వరకు ఫోర్స్ టీవీ మీతోటి ఉంటుందని చెప్పుతూ సంతోష్ గారికి మేము ఆశ్వాసం కల్పిస్తున్నాం. అలాగే ఇంకోసారి మనం ఇంజపల్లి ఓంప్రకాష్ గారికి వెళ్దాం. ఓంప్రకాష్ గారు, మీ సమస్య ఏంటి? మీ సమస్యకు పరిష్కారం ఎలా కావాలని మీరు ఆశిస్తున్నారు? సార్ నా పేరు ఇంటి దగ్గర ఇంజం ఓంప్రకాష్ సార్. మైండ్ మీద ఇంజపల్లి ఓంప్రకాష్ అని పడింది సార్. ఒక చిన్న కారణం, ఇంటి పేరు ఇంజపల్లి ఇంజం అనే కారణంతో ఆపేసింది. దానికి వారు చెప్పి 10వ తరగతిలో కూడా నేను ఇంజం ఓంప్రకాష్ అనే చదువుకున్నా. ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇస్తే మాత్రం వాళ్ళు మాకు సింగరేణిలో ఉన్న రికార్డ్ ప్రకారమే నాకు ఆ సర్టిఫికేట్లు కావాలి, ఈ సర్టిఫికేట్ మేము తీసుకోమన్న వాళ్ళు ఓపెన్ 10th రాయమని ఓపెన్ 10th రాసి సర్టిఫికేట్ తీసుకురమ్మని చెప్పారు సార్. ఆ ఓపెన్ 10th సర్టిఫికేట్ చేస్తే మళ్ళీ మీరు దొంగలు అని మమ్మల్ని చెప్తున్నారు. దానికి మేము లాయర్ దగ్గర నుంచి అఫిడవిట్ తెచ్చినా కూడా వాళ్ళు నిరాకరించారు సార్. మాకు ఇప్పటికి చాలా రికార్డు లాయర్ దగ్గర నుంచి తెచ్చినా కూడా నిరాకరించారు. అఫిడవిట్ పెట్టినా ఏది చేసినా కూడా నిరాకరించారు. 2018లో ఆర్ఎల్సి ఒప్పందం జరిగింది సార్. దాని ద్వారా 18 కార్మిక సంఘాలు ఒప్పందం చేసుకొని ఆర్ఎల్సి ఒప్పందం చేసి మార్పేర్లకు పరిష్కారం తేవాలని ఆ ఒప్పందాన్ని వీళ్ళు పరిగణనలు తీసుకొని మార్పేర్లను సమస్య పరిష్కరించే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను సార్. రైట్, ఇది చూసాం. ఇప్పుడు ఇంజపల్లి ఓంప్రకాష్ గారి సమస్య చూసాం. ఒక చిన్న పేరు ఇంజ కరెక్టే ఉన్నది, కానీ ఒక చిన్న మార్పిడి. ఇంకోటి అయితే అతను తీసుకుపోయి అఫిడవిట్ కూడా పెట్టారు. అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఒకవేళ కనుక వాళ్ళ పేరు మీద ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే ఆ గతంలో మనకు అనేక సార్లు మనం ఇంతకందుకు చెప్తున్నాం. 70s, 80s, 90s ఈ ప్రధానంగా ఈ సమస్యలు లేవు. ఈ సమస్యలు ఎప్పుడైతే వచ్చాయో అది ఆధార్ కార్డు వచ్చిన తర్వాతనే ఈ సమస్యలు వచ్చాయి. అప్పుడు ఎప్పుడైతే మనకు ఒకవేళ గనుక దాంట్లో పేర్లల్లో ఒక చిన్న తప్పిదాలు జరిగితే దానికి సంబంధించిన అఫిడవిట్ కూడా తీసుకొచ్చి ఒక లాయర్ దగ్గర నుంచి పెట్టారు కదా. ఇంకేమైనా కావాలంటే దానికి సంబంధించిన కూడా ఏదైతే ప్రభుత్వ పరంగా ఏదైతే కావాలనో ఆ ప్రభుత్వ పరంగా కూడా వారు అక్కడ సంబంధించిన ఆధారాలు మీ దగ్గర నిరూపించడానికి సిద్ధంగా ఉన్న సమయంలోనే వారికి ఉద్యోగ అవకాశాలు ఎందుకు కల్పిస్తలేరు? ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆ ఉద్యోగులు ఎవరైతే యువకులు ఉన్నారో సరి అయిన పద్ధతిలో వారికి రావాల్సిన హక్కుల మీదనే వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు గొంతమ్మ కోరతలేరు కదా. వాళ్ళు ఏదో కొత్త నియామకాలు చేయమని చెప్తలేరు కదా. వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే తన
తన తాతలు ముత్తాతలు తన తండ్రులు చేసిన కష్టార్జితమే ఈరోజు బొగ్గు గని ఈరోజు ఏదైతే ఉన్నదో సింగరేణి కాలరీస్ ఒక లాభాల బాటలు నడుస్తున్నది. 2,45,000 టన్నులకు సంబంధించిన ఒక రోజు ఉత్పత్తి చేస్తున్నది. సంవత్సరానికి 70 మిలియన్ టన్నులు, లక్షల మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నది. ఈరోజు ఆ బొగ్గు కరికి సంబంధించిన వారే, వాళ్ళ సంతతికి చెందిన వారే ఈరోజు మన ముందుకు ఫోర్సైజ్ టీవీ వచ్చి తన ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఖచ్చితంగా దిగి వచ్చి వారి సమస్యలను పరిష్కారం చేస్తారని ఆశిస్తూ రేపు ఈరోజు సాయంత్రానికల్లా ఎవరైతే వాళ్ళు మినిస్టర్స్ని కలవడానికి వెళ్తున్నారో ఈ సమస్యకు ఒక్కసారిగా పరిష్కరించే విధంగా వన్ టైం సెటిల్మెంట్ చేయాలని ఆశిస్తూ ఫోర్సైజ్ టీవీ ఈరోజు ఏదైతే ఆవేదన మంత్రులకు నివేదిస్తున్నదో ఆ నివేదనను గుర్తించి వారి సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తూ రేపు ఈ సమస్య పరిష్కరించారు అనే విధంగానే ఇంకొకసారి ఫోర్సైజ్ టీవీ ఈ డిబేట్నే కొనసాగిస్తుంది. ఖచ్చితంగా సంతోషంగా వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయనే సంతోషంలో అదే బాధిత కుటుంబాలతోని ఈరోజు ఫోర్సైజ్ టీవీ నిర్వహించడానికి అవకాశం కల్పిస్తుందని భావిస్తూ రేపు మరొక కార్యక్రమంతో ముందుకు వస్తాము. అప్పటిదాకా చూస్తుండండి ఫోర్సైజ్ టీవీ.